కోదాడలో మెడికల్ మాఫియా గుట్టు రద్దయింది. తేదీ దాటిన మందులు అమ్ముతూ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వారిపై చర్యలు తీసుకున్నారు అధికారులు. 33 లక్షల విలువైన అక్రమ మెడిసిన్ ను డ్రగ్స్ అధికారులు పట్టుకున్నారు. డీజీ కమల్ హాసన్ రెడ్డి ఆదేశాల మేరకు సూర్యాపేట జిల్లా కోదాడ మెడికల్ షాపుల్లో అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. 4 బృందాలుగా ఏర్పడి మెడికల్ షాపులకు అనుబంధంగా ఉన్న గోదాములను తనిఖీ చేశారు. ఎటువంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసి వాటిలో మందులను నిల్వ ఉంచడం నేరమన్నారు. ప్రభుత్వం నిషేధించిన మందులను విచ్చలవిడిగా మెడికల్ షాపుల్లో లభ్యం అవుతుండటం దాడులకు ప్రధాన కారణమని అధికారులు చెబుతున్నారు. 226 rupees. ఈరోజు మా ఉన్నతాధికారుల ఆదేశం మేరకు కోదాడ పట్టణంలో 4 చోట్ల లైసెన్స్ లేకుండా గోడౌన్ లైసెన్స్ లేకుండా నిల్వ చేసినటువంటి ఔషధాలను మేము సీజ్ చేయడం జరిగింది. దీని ఒక విలువ వచ్చేసి 33 లక్షలు ఉంటుంది. యావరేజ్గా 33 లక్షల విలువైనటువంటి మందులను మేము సీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు లైంగికమైనటువంటి లైసెన్స్ లేకుండా గోడౌన్స్లో నిల్వ చేస్తున్నారు. ఇందులో కొంత ఎక్స్పెరిమెంట్స్ కూడా